ఐటీ రంగానికి ఇప్పుడు కొత్తగా నీటి సవాల్ ఎదురవుతుంది. మీరు చాట్‌జీపీటీని అడిగే కేవలం 5 ప్రశ్నలు అర లీటర్ మంచినీటిని ఖర్చు చేస్తున్నాయని మీకు తెలుసా? కర్ణాటక ప్రభుత్వం డేటా సెంటర్లను నెసెసరీ ఎవిల్ గా అభివర్ణిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 32 ప్రైవేట్ డేటా సెంటర్లు ఉన్నాయి. ఇవి ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్ కు బ్యాక్ బోన్. కానీ వీటి వల్ల పెద్ద మొత్తంలో నీరు, విద్యుత్ లాస్ అవుతున్నాయి. 1 మెగావాట్ సామర్థ్యం ఉన్న ఒక డేటా సెంటర్ ఏడాదికి సుమారు 2.5 కోట్ల లీటర్ల నీటిని మింగేస్తోంది. ఒక్కో మెగావాట్ ఏర్పాటుకు 70 కోట్ల రూపాయల ఖర్చు, 1 ఎకరం భూమితో పాటు అన్లిమిటెడ్ విద్యుత్ అవసరం. సో దీన్ని ఫేస్ చేయడానికి కర్ణాటక మినిస్టర్ ప్రియాంక ఖర్గే నేతృత్వంలో కొత్త సస్టైనబుల్ పాలసీ రాబోతోంది. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే లిక్విడ్ కూలింగ్. కన్వెన్షనల్ ఎయిర్ కూలింగ్ బదులు తక్కువ నీటిని వాడే లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని తప్పనిసరి చేయడం. ట్రీటెడ్ వాటర్, మంచి నీటిని వాడకుండా శుద్ధి చేసిన మురుగు నీటిని మాత్రమే వాడేలా నిబంధనలు. కోస్టల్ షిఫ్టింగ్, బెంగళూరుపై ఒత్తిడి తగ్గించడానికి సముద్ర గర్భ కేబుల్స్ అంటే సబ్సీ కేబుల్స్ అందుబాటులో ఉన్న మంగళూరు వంటి తీర ప్రాంతాలకు డేటా సెంటర్లను తరలించడం. ఏఐ టెక్నాలజీ మన లైఫ్ ని ఈజీ చేస్తోంది. బట్ సేమ్ టైం వాటర్ అండ్ ఎనర్జీ పై భారీ ఒత్తిడి కూడా పెరుగుతోంది. సో ఫ్యూచర్ లో టెక్నాలజీ అభివృద్ధి మాత్రమే కాదు, ఎన్విరాన్మెంట్ కి హాని కలగకుండా అభివృద్ధి చేయడం కూడా అంత ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సస్టైనబుల్ డేటా సెంటర్స్ అనే కొత్త దిశలో టెక్నాలజీ ముందుకు వెళ్తోంది.